నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శివశంకర వరప్రసాద్ నుంచి శశిరేఖ అనే ఒక సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్లో కుర్రాడు బాగా లేతగా ఉన్నాడు. అనిల్ రావిపూడి తన కెరియర్లో ఒక ఫ్లాప్ కూడా లేదని తెగ ఫీల్ అయిపోతున్నట్టున్నాడు. ఏం పర్లేదు, భయం లేదు. నెక్స్ట్ సంక్రాంతికి బాసు అనిల్ రావిపూడి ఇద్దరు గల్లంత అయిపోవడం ఖాయం. ముందుగా చూసి ఇదేదో ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకున్నా, కానీ చాలాసేపు సస్పెన్స్ తర్వాత కానీ నాకు అర్థం కాలేదు ఇది మెగాస్టార్ నటించిన సినిమాలోని ఒక సాంగ్ అని. ఈ సినిమాకి మన శివశంకర వరప్రసాద్ అని కాకుండా శశిరేఖ పరిణయం పెళ్లిగాని ప్రసాద్ అని పెట్టుంటే బాగుండేది. ఒకవైపు చిరంజీవి శశిరేఖ నీకు మాట చెప్పాలి ఫీల్ కాకుంటుంటే, ఇటువైపు నయనతారేమో ఓ ప్రసాద్ చెప్పు మొహమాట పడకుండా అంటుంది. ఈ మాత్రం దానికి ట్యూన్ ఎందుకు, మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు, ఆ సాంగ్ ఎందుకు? కూర్చొని మాట్లాడుకుంటే సెట్ అయిపోద్ది కదా. లిటిల్ హార్ట్ సినిమాలో కాత్యాయని లవ్ చేయవే, కాత్యాయని భోంచేసేవా ఈ ట్యూన్ని కాపీ కొట్టేసి దీంట్లో పెట్టుకున్నారు. గతంలో కూడా అంతే, గోదావరి గట్టు మీద అనే సాంగ్ని ట్యూన్ని కాపీ చేసి మీసాల పిల్ల అని పెట్టుకున్నారు. ఓకే, మీసాల పిల్ల బాగుంది, అలాగే ఈ సాంగ్ కూడా బాగుంది, రెండు సాంగ్స్ బాగున్నాయి. కానీ మన ఏజ్కి సెట్ అవ్వాలి కదా. రామ్ చరణ్కి పడాల్సిన సాంగ్స్ చిరంజీవికి పడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే, ఇలాంటి సినిమాలు వెంకీమామకైతే బాగా సెట్ అవుతాయి. సేమ్ అలాంటి సినిమా తీయాలని తీస్తున్నారు, వెంకీమామకైతే బాగా సెట్ అవుతాయి. అనిల్ రావిపూడి తీసిన అన్ని సినిమాల్లో రాజా ది గ్రేట్, భగవంత్ కేసరి తప్ప అన్ని క్రింజ్ మూవీసే. ఇక మొన్న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కొట్టిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే క్రింజ్లో పీక్స్, ఇక ఆల్ టైమ్ క్రింజ్ అని చెప్పాలి. ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్లో వెంకీమామకి మంచి ఫాలోయింగ్ ఉండడం, అలాగే సంక్రాంతికి వేరే ఆప్షన్ లేకపోవడంతో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ ఈసారి మాత్రం ఆ పప్పులేం ఉడకవు. అనిల్ రావిపూడి సినిమాలంటేనే క్రింజ్కి కేర్ ఆఫ్ అడ్రస్. మొన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాని హిట్ చేసి ఆడియన్స్ పెద్ద తప్పు చేశారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అది హిట్ అయిన పాపానికి చిరంజీవితో మళ్ళీ అలాంటి సినిమానే తీసి మన పైన బలవంతంగా రుద్దాలని చూస్తున్నాడు ఆయన. అసలు అదే ఒక క్రింజ్ సినిమా. ఏదో సినిమాలు లేక ఫ్యామిలీ ఆడియన్స్లో వెంకీమామకి మంచి ఫాలోయింగ్ ఉండడం వల్ల సంక్రాంతి సీజన్ కాబట్టి అదేదో గట్టెక్కింది. అది హిట్ అయిన పాపానికి మళ్ళీ అలాంటి సినిమాని తీస్తున్నాడు. ఎన్ని రోజులు ఈ దారుణాలు. అసలు ఈ అనిల్ రావిపూడికి స్టోరీ రాయడం కానీ సినిమా తీయడం కానీ అస్సలు రాదు. కామెడీ సినిమాలంటే ఎలా ఉంటాయి? ఓల్డ్ మూవీస్ చూసుకుంటే నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, అలాగే అల్లరి నరేష్ సినిమాలు, రాజేంద్ర ప్రసాద్ సినిమాలు, ఇవి కామెడీ సినిమాలు అంటే అలా ఉంటాయి కామెడీ సినిమాలు. ఈయన కామెడీ అని, ఫ్యామిలీ కంటెంట్ అని క్రింజ్ మూవీస్ అన్ని మన పైన బలవంతంగా రుద్దుతున్నాడు. ఆ F2 F3తో ఈ దరిద్రం పోయిందిలే అనుకుంటే మళ్ళీ మొన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చాడు. అది అనుకోకుండా హిట్ అవ్వడంతో మళ్ళీ అలాంటి సినిమాని తీస్తున్నాడు. ఏం భగవంత్ కేసరి, రాజా ది గ్రేట్ ఇలాంటి సినిమాలు తీయొచ్చు కదా, లేదంటే వేరే కంటెంట్ ఉన్న సినిమాలు తీయొచ్చు కదా. అసలు మహేష్ బాబు నటించిన ఒక సినిమా ఉంది కదా, అది ఆ సినిమాలో కామెడీ ఉందని అప్పుడు సంక్రాంతికి బలవంతంగా రుద్దారు. అసలు ఆ సినిమా చూస్తుంటే హెడేక్ వచ్చింది. అసలు దాంట్లో కామెడీ ఏమన్నా ఉందా? సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం పర్లేదు అనిపించింది. ఇక చూసుకుంటే ఆ F2 కానీ F3 కానీ మొన్న సంక్రాంతికి వస్తున్నాం కానీ ఇప్పుడు వస్తున్న ఈ సినిమా అయితే ఆ సినిమాలన్నా రిలీజ్ అయిన తర్వాత ఏదో తేడాగా ఉంది, క్రింజ్గా ఉన్నాయి అనిపిస్తుంది. కానీ ఇది రిలీజ్ కంటే ముందే ఏదో తేడా కొట్టేస్తుంది. ఇకపోతే చిరంజీవి అసలు ఆయన ఏజ్కి, చేస్తున్న సినిమాలకి, ఆ సినిమాలో ఉన్న సాంగ్స్కి ఏమన్నా సంబంధం ఉందా? రీఎంట్రీ తర్వాత ఆయనకి ఒక్క హిట్ కూడా లేదు. అయినా సరే ఆయన పంతా మారట్లేదు. అసలు ఈ వయసులో కుర్రాడిలా కనిపించాలని ఆరాటం ఎందుకు నీకు? వయసులో ఉన్నప్పుడు ఇలాంటి సినిమాలు చాలా చేశావు. అబ్బని తీయని దెబ్బని ఒక పాట పాడుకున్నావు, మేము కూడా చూసి ఎంజాయ్ చేశాం. తర్వాత దాయి దాయి దమ్మ అంటూ ఒక మంచి స్టెప్ వేసావు, మేము కూడా చూసాం, ఎంజాయ్ చేసాం, ఆ సినిమాని హిట్ చేసాం. మాస్ కమర్షియల్ మూవీ చేసావు, మంచి ఫైట్స్, మంచి సాంగ్స్ చాలా చేసావు, మేము కూడా చూసాం. కానీ ఇప్పుడు ఏజ్ అయిపోయిన తర్వాత ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు చేయాలి కదా. ఇప్పుడు రామ్ చరణ్ అలాగే కుర్ర హీరోలు చేయాల్సిన క్యారెక్టర్లు నువ్వు చేస్తున్నావు, ఒక హిట్ కూడా రావట్లేదు. చూసిన వాళ్ళంతా కూడా ఏవగించుకుంటున్నారు. ఏంటి ఈ రోత, ఏంటి తలనొప్పి అని ఫ్యాన్స్ కూడా తలలు పట్టుకుంటున్నారు ఇలాంటి క్యారెక్టర్ చేయడం వల్ల. ఇప్పుడు రజనీకాంత్ ఏజ్ అయిపోయిన తర్వాత జైలర్ అనే ఒక సినిమా తీశాడు, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంటే ఏజ్కి తగ్గ క్యారెక్టర్ చేశాడు. తర్వాత కమల్ హాసన్ కూడా విక్రమ్ అనే సినిమా చేశాడు ఏజ్కి తగ్గట్టుగా. తర్వాత తగ్ లైఫ్ అవన్నీ ఫ్లాప్ అయినా కూడా ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు చేశాడు. ఇటు పోతే మోహన్ లాల్ కూడా తుడరం, దృశ్యం 3 ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు. కానీ ఇక్కడ మళ్ళీ బాలకృష్ణ కూడా భగవంత్ కేసరి, తర్వాత వచ్చేసి ఈ అఖండ సినిమాలో అఘోర క్యారెక్టర్ ఇలాంటివి ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాడు. కానీ నువ్వేమో ఇంకా కేవలం ఆ రొట్ట మా సినిమాలే పట్టుకొని వేలాడుతున్నావు. చూడడానికి చాలా అసహ్యంగా ఉంది. అంటే నీ ఏజ్కి తగ్గ క్యారెక్టర్ అంటే నువ్వు ఇలాంటివి ఎక్స్పెరిమెంట్లు చాలా చేసావు. ఇప్పుడు నీ ఏజ్కి తగ్గ క్యారెక్టర్ను చూజ్ చేసుకొని నీలోని యాక్టింగ్కి సవాలు విసరగల క్యారెక్టర్ని చేస్తే ఆడియన్స్ మెచ్చుకుంటారు. కానీ ఇలాంటి కప్పగెంతులు, రికార్డింగ్ డ్యాన్సులు చూస్తే చూడడానికి చాలా ఏవగింపుగా ఉంటుంది, ఫ్యాన్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. రీఎంట్రీ తర్వాత చెప్పుకోవడానికి ఒక హిట్ కూడా లేదు ఈయనకి. అయినా సరే ఈయన పంతా మాత్రం మారట్లేదు. ఆపద్ బాంధవుడు, ఠాగూర్
ఇలాంటి సినిమాలు చేస్తే చూడడానికి చాలా బాగుంటుంది. ఫ్యాన్స్ కూడా ఇది మా సినిమాని గర్వంగా చెప్పుకుంటారు. నీకు ఓ మంచి బ్లాక్ బస్టర్ దొరుకుతుంది. రీఎంట్రీ తర్వాత ఒక్క హిట్ కూడా లేకపోవడానికి కారణం ఏంటంటే ఇదే కారణం. ఎంతసేపు డ్యాన్స్ ఉండాలి, హీరోయిన్ ఉండాలి, రొమాన్స్ ఉండాలి, మా సాంగ్ ఉండాలి, ఇలాంటి రొమాంటిక్ సాంగ్ ఉండాలి, ఇవి మాత్రమే చూసుకుంటారు తప్ప కథ ఎలా ఉంది, కథ ఎలా ఉండాలి, మన క్యారెక్టర్ ఎలా ఉండాలి అనేది మాత్రం చూసుకోడు. అందుకనే ఈయన సినిమాలన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే రీఎంట్రీ తర్వాత ఎవరు హిట్ ఇస్తే వాళ్ళతో సినిమాని సెట్ చేసుకుంటున్నాడు. చాలా మంచి పని. ఎందుకంటే హిట్ డైరెక్టర్లు దొరకడం చాలా కష్టం. ఆ కోవలోనే బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ తీసిన వశిష్ఠని ఇంటికి పిలిపించుకొని ఒక సినిమా సెట్ చేసుకున్నాడు, అదే విశ్వమర. అయితే ఆయన బ్లాక్ బస్టర్ కొట్టాడు కదా అని సేమ్ అలాంటి జానర్లోనే సినిమా కావాలని కథ రాయించుకున్నాడు. అక్కడే తేడా కొట్టింది. పైగా హీరోయిన్లు ఉండాలి, నేను యంగా కనిపించాలని పర్ఫెక్ట్గా పక్కన కూర్చొని రాయించుకున్నాడేమో మనకు తెలీదు. క్యారెక్టర్ మాత్రం టీజర్లో సేమ్ అలాగే ఉంది. అసలు ఆడియన్స్ ఆ క్యారెక్టర్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఒకప్పుడు 40+ ఏజ్లో ఉన్నప్పుడు స్నేహం కోసం, అలాగే రిక్షావాడులో ఒక గెటప్ అంటే ఓల్డ్ ఏజ్ గెటప్స్ వేసేవాడు. 40+ ఏజ్లో మంచి వయసులో ఉన్నప్పుడు ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్లు చేశాడు. ఇప్పుడు చూస్తేనేమో ఇలాంటి యంగ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడేంటి చిరంజీవి అని ఆడియన్స్కి ఒక ఏవగింపు అయితే కలిగింది, అసహ్యం కలిగింది అనమాట. ఏంటి ఎంతసేపు ఇలాంటివేనా? అవి చేయడానికి ఆల్రెడీ రామ్ చరణ్ ఉన్నాడు కదా నీ వారసుడు. ఆయన ఇలాంటి డ్యాన్సులు, ఇలాంటి సాంగ్స్ ఆయనకైతే బాగుంటాయి కదా, నీ ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు నువ్వు చేస్తే బాగుంటుంది కదా అని ఆడియన్స్లో ఒక విధమైన ఫీల్ కలిగిందనమాట. ఆ సినిమా రిలీజ్ కంటే ముందే ఫ్లాప్ టాక్ని మూట కట్టుకొని ఎక్కడికో వెళ్ళింది. అసలు ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఆ సినిమా ఎంతవరకు వచ్చిందో కూడా ఎవ్వరికీ తెలీదు. అలాంటి ఒక కారణం ఎందుకు, అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే చిరంజీవి చేస్తున్న ఆ క్యారెక్టర్ వల్ల. ఇప్పుడు చూసుకుంటే అనిల్ రావిపూడితో ఒక సినిమా సెట్ చేయించుకున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అయిందని అనిల్ రావిపూడితో ఈ సినిమాని సెట్ చేయించుకున్నాడు. ఓకే, బాగుంది. ఏ భగవంత్ కేసరినో, లేదంటే అటు సైడ్ జైలర్ సినిమా తీసి రజనీకాంత్ అలాంటి సినిమానో, లేదంటే విక్రమ్ లాంటి సినిమానో, ఇటు పోతే దృశ్యం, తృడరం ఇలాంటి సినిమాలో సెట్ చేయించుకోకుండా సేమ్ అలాంటి సినిమానే కావాలని మళ్ళీ అదే సినిమాని ఇప్పుడు తిప్పి తీస్తున్నాడు. ఈ సాంగ్స్ అన్నీ చూస్తుంటే ఎక్కడ కూడా ఇది చిరంజీవి సినిమా అన్న ఫీల్ కలగట్లేదు. అంటే ఆ రేంజ్లో ఉంది. మొన్న మీసాల పిల్ల అనే సాంగ్ రిలీజ్ చేశారు, సాంగ్ బాగుంది. ఇప్పుడు చూస్తే ఈ సాంగ్ కూడా బాగుంటుంది. కానీ ఎవరికి సెట్ అవుతుంది? ఎంగేజ్లో ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది. రామ్ చరణ్కి అయితే బ్రహ్మాండంగా సెట్ అవుతుంది. ఖచ్చితంగా ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, డౌటే లేదు. కానీ చిరంజీవికి సినిమాలు సెట్ కావట్లేదు. అందుకనే ఆడియన్స్లో ఒక ఏవగింపు అయితే కలుగుతుంది, అసహ్యం కలుగుతుంది. అంటే తలలు పట్టుకుంటున్నారు. ఇది చిరంజీవి సినిమా అని అనగానే, చిరంజీవి సినిమా వస్తుందనగానే మళ్ళీ ఏదో ఒక తొక్కల స్టోరీతో వచ్చింటాలే చిరంజీవి అన్న భావన ఆడియన్స్లో కలిగింది. దానికి కారణం ఏంటంటే ఈయన ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు చేయకపోవడం. ఇకపోతే ఆ లిరిక్ రైటరు, మ్యూజిక్ డైరెక్టరు. ఈ లిరిక్ రైటర్ ఎవడో కానీ అన్ని సినిమాల్ని కాపీ కొట్టేస్తున్నాడు. అంటే ఈ లిరిక్స్ రాయడానికంటే ముందు లిటిల్ హార్ట్ సినిమా, అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు, ఇంకా చాలా సినిమాలు చూసినట్టున్నాడు. మిగతా సాంగ్స్ అన్ని రిలీజ్ అయితే అప్పుడు మనకు తెలుస్తుంది ఈయన ఏమేమి సినిమాలు తీశాడని. అలాగే గోదావరి గట్టు సాంగ్ని కాపీ కొట్టి సేమ్ అలాంటి ట్యూన్లోనే మీసాల పిల్ల అని ఒక సాంగ్ తీశాడు. ఇప్పుడు చూస్తే లిటిల్ హార్ట్ సినిమాలోని కాత్యాయని భోంచేసేవా సాంగ్ ట్యూన్ని కాపీ కొట్టి అదే లిరిక్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్. ఈయన మ్యూజిక్ చేయమంటే పాటలన్నీ పాడుతున్నాడు. ఒక పాట పాడితే పర్వాలేదు, నువ్వు మంచి సింగర్వే, బాగుంది. కానీ అన్ని పాటలు నువ్వే పాడితే ఎట్లా? ఇంకా వేరే వాళ్ళకు ఛాన్స్ ఇవ్వవా? మ్యూజిక్ వరకు చూసుకుంటే బాగుంటుంది, మ్యూజిక్ వరకు అయితే ఓకే. కానీ ఆయన వాయిస్ అనేది చిరంజీవికి అస్సలు సెట్ కాలేదు. మొన్న మీసాల పిల్ల అనే సాంగ్ అన్నా కొంచెం ఓకే, కానీ ఇది మాత్రం చాలా కామెడీ అంటే కామెడీగా ఉంది. మొత్తానికైతే సాంగ్ బాగానే ఉంది, కానీ చిరంజీవికి సెట్ కాలేదు. ఈ సాంగ్ చూస్తున్నంతసేపు కానీ, మొన్న వచ్చిన సాంగ్ చూసినా కానీ ఎలా అనిపిస్తుందంటే ఒక సినిమా చూస్తున్నామన్న ఫీల్ అయితే కలిగేయట్లేదు. ఏదో వెబ్ సిరీస్, ప్రీ వెడ్డింగ్ ఇవి చూస్తున్న ఫీలింగ్ అయితే కలిగిస్తుంది. మొత్తానికైతే రేపు రాబోయే సంక్రాంతికి ఇటు అనిల్ రావిపూడి, ఇటు బాసు ఇద్దరు గల్లంత అయిపోవడం ఖాయం అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? కింద కామెంట్ చేయండి.